న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకు, దివ్యాంగులకు, హిజ్రాలకు ఆత్మీయ చేయూత పేరిట పౌష్టికాహారాన్ని అందించామని సంస్థ వ్యవస్థాపకులు సాయి వినయ్ అన్నారు. దాతల సాయంతో వీరికి 12 రకాల ఆహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకు, దివ్యాంగులకు, హిజ్రాలకు ఆత్మీయ చేయూత పేరిట పౌష్టికాహారాన్ని దాతలు, ప్రముఖుల ఆధ్వర్యంలో వారి ద్వారానే స్వయంగా అందించారు. ఈ సందర్భంగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఫౌండర్, చైర్మన్ సాయి వినయ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది కూడా ఆగస్టు 30న మార్క్స్ విజన్ కంటి పరీక్షలు నిర్వహిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భోజన కార్యక్రమాలు అందించామన్నారు. ఈ ఏడాది సితారా సెంటర్లోని జీకే కన్వెన్షన్లో మినపప్పు గుళ్ళు, ఇడ్లీ రవ్వ, వేరుశెనగ గుళ్ళు, రాగిపిండి, బెల్లం, ఎర్ర గోధుమ రవ్వ, కందిపప్పు, పప్పు చెక్క, ఎండు ఖర్జూర్ పండు, ప్రోటీన్ పొడి, గోధుమ పిండి, పెసలు ఇలా 12 రకాల పౌష్టికాహారం కిట్లను ప్రతి ఒక్కరికి అందించామన్నారు. అంతేకాక మ్యాక్స్ విజన్ ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాల వారిచే ఉచిత వైద్య పరీక్షలు, పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించామన్నారు. శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన వారందరికీ సాయి వినయ్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని సాయి వినయ్ స్పష్టం చేశారు. రోజుకి రూపాయి, నెలకు 30 రూపాయలతో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ ఏ స్థాయిలో వృక్ష తొక్కే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నాకు వచ్చిన దాంట్లో కొంత సేవ చేయాలనే మార్గంతో ముందుకెళ్తూ ముందు ఇందుకెలిసి రచ్చగలమంటారు. అదేవిధంగా ముందు తల్లిదండ్రుల దగ్గర మా అమ్మగారైన రాజరాజేశ్వరి గారిని మనం అనుమతి తీసుకొని ఇలా సేవ చేయాలనుకుంటున్నాను, నాకున్న దాంట్లో నాకు వచ్చిన దాంట్లో రూపాయి అని చెప్పేసి ముందుకెళ్ళాం. అలాగే ఎంతోమందికి అన్నం పెడుతూ ఈ రోజున దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ చేయూత అనే కార్యక్రమం ద్వారాగా తెలిసిన నా స్నేహితులు, నా మిత్రులు, శ్రేయోభిలాషుల వద్ద కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసి అందరికీ కూడా ఒక ఐటమ్ ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళకి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చి అలాగే ఒక 12 రకాల ఐటమ్స్ ఈరోజు సుమారు 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకి మేము రెడీ చేయడం జరిగింది. ఇబ్బందులు ఉన్న పిల్లలకి మనం సహాయం చేయాలి. నా ప్లానింగ్ ఒక న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేసి ఆయన ప్లాన్ మొత్తం చెప్తే మేము మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి, సార్ వినయ్ గారు మీకు అమౌంట్ రూపంలో కాకుండా మేము వస్తువు రూపంలో చేస్తామండి అంటే, వినయ్ గారు అన్నారు నాకు కావాల్సింది అదే, సో మీరు నాకు సహకరించండి అంటే మేమందరం కలిసి 12 to 13 ఐటమ్స్ వరకు అందరు ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్క ఐటమ్ ఏర్పాటు చేసేసి ఇట్లా ఈ ప్రోగ్రాం ప్రతి ఇయర్